గారు 84వ కీర్తనను చదివి వినిపిస్తారు. 84వ కీర్తన. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దని భిక్షకులకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానపోగలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరము నందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలగరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమును నుండుట నాకు ఇష్టము. దేవుడి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించు. ఒక గొప్ప దైవసేవకులు హడ్సన్ టైలర్ గారు మరి చైనాకి మిషనరీగా వెళ్ళారు. వారు ఒక మాట అన్నారు, దేవుని పనిని దేవుని విధానంలో చేసినప్పుడంట వనరులు ఏమి కొదువ చేయరు. మరి దైవజనులు సాక్ష్యం చెప్పారు, 20 సంవత్సరాల క్రితం వారిని ఏర్పరచుకొని ఇదే ప్రాంతంలో సొంత జనుల మధ్య మరి పరిచర్య చేయడానికి పంపించారు. మరి ఆయన వనరులు సమకూరుస్తారు, అవి మనకి అదృశ్యాలుగా ఉంటాయి. కాకపోతే దైవజనులైన నాన్నగారు స్టీవెన్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు, మనం ఎప్పుడు సాహసోపేతమైన విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు 99 అడుగులు ఆయన వేస్తారు. సంఘం అంతా పోరాడి మరి 20 సంవత్సరాలకి సుందరమైన మందిరాన్ని నిర్మించుకోవడం సాధ్యపడింది. దేవాదేవునికి మహిమ కలుగును గాక. సమయంలో మరి ఈ మందిరాన్ని ప్రభు కొరకు ప్రతిష్ఠిద్దాము. మరి ఇక్కడికి అనేక మరింతగా దీవెనకరంగా ఆస్వాదించబడాలని ప్రార్థన చేసి ఈ మందిరాన్ని ప్రారంభించాలి. ఎందుకదా అక్క ఇలియాదు పూలు కూడా అక్క పూలు చల్లే కూడా సమయం బట్టి మీకే వందనాలు తెలియజేసుకుంటాం. మరి దాసుని ప్రభు విజయపాలకు ప్రభు మీరు ఏర్పాటు చేసుకుని 20 సంవత్సరాలు పంపించిన విధానం బట్టి ఇక్కడికి వచ్చి ఆయన అనేక మంది ఆయన మీ యొక్క ప్రసన్నతను ఆయన మీ దగ్గర స్వస్థతను ప్రభావ పొందుకోవాలని ప్రభావ మేము ఆశపడుచున్నాం. నేను మీ దాసుని ప్రభావ అభిషేకించి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మరి ప్రాముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు ప్రభావ
ఇది ఒక గొప్ప స్వస్థతాలయముగా నాయన మీరు ఉంచున్నారు నాయన పరిశుద్ధాత్మదేవ మాకన్నా నాయన మీరు ముందుగా నాయన ఈ మందిరంలో నాయన మీరు నాయన ప్రత్యక్షపరచుకోమని ఉంచున్నారు నాయన. మరి మీ దాసులకు ప్రభు ఎంతో నాయన సహకరిస్తున్నా నాయన మీరు మీకు వందనాలు చేసుకుంటున్నా. మరింతల ప్రభు నేను వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. అనేక మందికి దీనికరంగా ఆశోదకరంగా నిలవచ్చమని అడుగుతున్నాను. నేను మరి ఈ మందిరం వెనకాల ప్రభావ నేను వారి సంతం యొక్క ఎంతో కన్నీటి ప్రార్థన త్యాగము నేను ఉంది. నేను మరి కూడా ప్రభావ నూరంతల ప్రతిఫలం నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా ప్రభావ చూడాలని ప్రభావ నా యొక్క కృపను నేను పొడిగించమని అడుగుతున్నాను. నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చేసుకుంటున్నాను. నాయన అలానే ఈ సమయంలో నాయన ఈ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభావ నేను వచ్చిన ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క సన్నిధి మీ యొక్క ప్రసన్నత నాయన సహాయం దయచేయమని వచ్చి నాయన ఈ ప్రాంతంలో ఏస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఈ మందిరాన్ని ప్రభు కొరకు డెడికేట్ చేస్తున్నాం. అనేక మంది ఈ ప్రాంతంలో దేవుని యొక్క కృపను ఆశీర్వాదాలు స్వస్థతను పొందుకొనుగాక. ఆనాడు సొలొమోను దేవాలయాన్ని కట్టేటప్పుడు కొన్ని పరికరాలతో కట్టేది. అయితే సొలొమోను కట్టిన ఆ దేవాలయములో దేవుని యొక్క నివాసము అంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత దిగింది. అది భౌతికమైన మందిరం. ఇప్పుడు ఇది కూడా భౌతికమైన మందిరమే. ఈ మందిరాలు అవసరం అంటారా? ఈ మందిరాలు కట్టుకోవడం అవసరం అంటారా? చాలా మంది వేసే ప్రశ్నలు వేరుగా ఉంటాయి. సరే, అవసరమే. ఎందుకంటే అవసరం లేకపోతే దేవుడు మోషేకి ప్రత్యక్ష గుడారమును ఏర్పాటు చేయయా అని దేవుడు మోషేకి ఆజ్ఞాపించడు. అయితే ఇక్కడ సొలొమోను దేవాలయాన్ని కట్టడానికి 4 పరికరాలు వినియోగించాడు. ఈరోజు హృదయం అనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని అనే మాట రాయబడి ఉన్నది. మీరు దేవుని ఆలయమై ఉన్నారు అంటే దేవుని ఆలయములో దేవుని ప్రసన్నత ఉంటుంది. దేవుడు మనలో నివసించాలి అంటే మనం దేవుని ఆలయముగా కట్టబడాలి. దేవుని ఆలయముగా కట్టబడాలి. దేవుని ఆలయముగా కట్టబడితేనే దేవుడు మనలోకి వస్తాడు, మనలో నివాసం ఉంటాడు. ఎలా కట్టబడాలి? ఏ విధంగా కట్టబడాలి? దేవుడు నాతో ఉండాలి అనుకుంటున్నానండి, దేవుడు నాతో నివాసం చేయాలి అనుకుంటున్నానండి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి అనుకుంటున్నానండి, దేవుడు నాతోనే ఉండాలి అనుకుంటున్నానంటే నువ్వు కట్టబడాలి. కట్టబడాలంటే 4 పరికరాలు కావాలి. ఎన్ని పరికరాలండి? ఇది ఒక పెద్ద ప్రసంగం అనేది, 3 గంటల ప్రసంగం, 10 నిమిషాలు చెప్పేస్తాను జాగ్రత్తగా. మొదటి పరికరం, సొలొమోను మొట్టమొదటిగా రాళ్లతో కట్టెను అనే మాట రాయబడి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 17-18. రాళ్లతో కట్టబడింది. ఏ రాళ్ళు? చెక్కబడిన రాళ్ళు. ఏ రాళ్ళు అండి? చెక్కబడిన రాళ్ళు. చెక్కబడడం అనే మాట గురించి మీకు క్లుప్తంగా వివరిస్తాను. అది లోకములో ఉన్నప్పుడు, అందుకని పేతురు రాసిన మొదటి పత్రిక అద్భుతమైన 2వ అధ్యాయంలో రాయబడిన మాట సజీవమైన రాయి. సజీవమైన రాయిగా మలచబడాలి అంటే చెక్కబడాలి. ఇప్పుడు ఒక మందిరముగా కట్టబడాలి. మన హృదయం ఒక మందిరముగా కట్టబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సజీవమైన రాయిగా మలచబడాలి, చెక్కబడాలి. చెక్కబడితే గాని బయట ఉన్నప్పుడు ఇల్లు కట్టేటప్పుడు చూడండి, ఏ రాయి పడితే ఏం చేసుకొచ్చి పెడతామో దాన్ని చెక్కుతారు. చెక్కి నీట్గా ఇంటికి పెడతారు. అవునా కదా? చూడటానికి కూడా బాగుండాలి. అవునా కదా? మందిరముగా మనం కట్టబడాలంటే ముందు చెక్కబడాలి. లేదు మనం ఇలాగనే దేవుడు వాడుకుంటాడు, కుదరదు.
చెక్కబడడం అంటే మనలో లోపాలన్నిటినీ మందిరముగా కట్టబడడానికి ముఖ్య కారణం ఏంటంటే చెక్కబడాలి. లోకములో ఉన్న విషయాలన్నీ తీసివేసుకోవాలి. దేవుడు మనతో నివాసం చేయాలి అంటే, దేవుడు మనతో ఉండాలంటే చెక్కబడాలి. చెక్కబడకుండా దేవుడు నాతో ఉండాలి అంటే కుదరదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో అక్కడ అద్భుతమైన మాట రాయబడింది. ఒకప్పుడు నువ్వు చేసినంత చాలు, ఒకప్పుడు నీవు ఏ విధంగా నడుచుకున్నావు చాలు, ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాగా చెక్కబడి నీటిగా అందమైన రాయిగా సజీవమైన రాయిగా నువ్వు మార్చబడితే గాని దేవుడు నీతో నివాసం చేయి. నువ్వు మందిరంగా కట్టబడవు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవ పరికరం ఏమిటి అనగా సొలొమోను రెండవ పరికరం ఆ యొక్క దేవాలయం కట్టడానికి ఒలీవ కర్ర వాడాడు. ఏ కర్ర అండి? ఒలీవ కర్ర. అయితే ఈ ఒలీవ కర్ర దేనికి సాదృశ్యమయ్యా అంటే బైబిల్ గ్రంథములో ఒలీవ చెట్టుకు నాశనం అంటే చావు లేదు. ఆదికాండం 6వ అధ్యాయము అక్కడ నోవాహు కాలంలో జలప్రళయం కలిగింది. ఆ జలప్రళయములో అన్ని మొక్కలు చనిపోయాయి. దానికి కారణం ఏంటంటే పావురమును వదిలినప్పుడు ఏ మొక్క తీసుకొచ్చిందండి అంటే ఒలివ ఆకును, ఆ కొమ్మను తీసుకొచ్చింది. అంటే దానికి అర్థం ఏంటి? నాశనము లేని చెట్టు ఏదైనా ఉన్నదంటే అది దానికి అర్థం ఏంటంటే దాని గురించి అద్భుతంగా ఇంగ్లీష్ వర్షన్ లో అద్భుతంగా దాని చక్కగా వివరంగా ఒక దైవజనుడు రాశాడు. అది ఎందుకు చావులేదంటే ఆకు దగ్గర నుంచి కాండం దగ్గర నుంచి వేలు దగ్గర నుంచి దానికి నూనె ఇట్లాగా నూనె ఉంటుందంట. దానికి ఏముంటుందండి? నూనె ఉంటుంది. దేనికి సాదృశ్యం అంటే అభిషేకానికి సాదృశ్యం. ఇప్పుడు నువ్వు మందిరంలో దేవుడు నీతో నివాసం చేయాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని అభిషేకం ఏం కావాలండి? అభిషేకం. రాయిగా చెక్కబడాలి, ఒలీవ కర్రగా మార్చబడాలి. ఎలా మార్చబడాలండి? ఒలీవ కర్రగా. దాని గురించి చెప్పుకుంటూ పోతే ఇంక సమయం సరిపోదు. ఒలీవ కర్రగా మార్చబడాలి. కర్రగా మార్చబడకపోతే, అభిషేకం లేకపోతే దేవుడు నీతో ఉండడు. చాలా మంది మందిరానికి వస్తారు, అభిషేకం ఉండదు, ఏముండదు, మళ్ళీ పాపంలో జీవిస్తూ ఉంటారు. పరిశుద్ధత ఎక్కడైతే ఉంటుందో దేవుని సన్నిధి అక్కడే ఉంటుంది. చెప్పకూడదు గట్టిగా. మూడవ మాట దేవదారు మ్రాను. సొలొమోను కట్టిన దేవాలయములు దేనికి వాడారండి? దేవదారు కర్ర వాడారు. దేవదారు కర్ర దేనికి సాదృశ్యమయ్యా అంటే ఫలానికి సాదృశ్యం. చాలా మంది మందిరానికి వస్తారు కానీ విశ్వాసంలో అంత బలంగా ఉండరు. ఏదైనా చిన్న సమస్య మొదట్లో ఎంతో విశ్వాసంతో వస్తారు, బలంగా వస్తారు. రాను 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 ఏమైందంటే సనిగిలిపోతారు. దేవుడు మనతో నివాసం చేయాలంటే బలమైన విశ్వాసం ఉండాలి. ఏ విశ్వాసం ఉండాలండి? ఎంతవరకు? ఆయన రాకటలో ఎత్తబడేంత వరకు, దేవుని రాజ్యములో చేరేంత వరకు. దేవదారు కర్ర వలె బలంగా ఉండాలి మన విశ్వాసం కూడా. ఆమె చెప్తాం గట్టిగా. రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయం 2-3 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. సజీవుడవై యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సంతృప్తితో ఆనందించదనియో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో. ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో. సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన ఈ వారికి సహాయుడవై తృప్తిపరచితివే.
సముద్రమంతా సంతృప్తితో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో ఆనందించద నీలో అనుదినము కృప పొంది ఆరాధించద నిన్నే ఆనంద కనులతో. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ ప్రేమించారు, మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి నీ ఆత్మ బలము చేత మమ్మలను నింపి ప్రభువా, నీ ప్రియ దాసుడు, నీ ప్రియ కుమారుడు, దైవజనులు ప్రభువా విజయపాల్ గారిని, వారి సతీమణిని, వారి కుటుంబాన్ని ప్రభువా ప్రేమించి నీ దాసునికి నీవు అప్పగించిన పరిచర్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. విడువని విశ్వసనీయతను ఈ 20 ఏండ్లుగా కనపరుస్తూ వచ్చిన ప్రభువా, ఎబెనెజరుగా ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన ప్రభువా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మార్పు లేని దేవా, ఇక ముందుకును మీరు కనపరుస్తూ వచ్చిన విశ్వసనీయతను, ఇంతకాలం నీవు కనపరుస్తూ వచ్చిన మీ మంచితనాన్ని ప్రభువా నీవు కొనసాగించేదువని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మీకు స్తోత్రాలు. ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలోను, ఈ 20వ వార్షికోత్సవములోను ప్రార్థనతో ప్రారంభించినటువంటి కూడికను ప్రారంభము నుండి ముగింపు వరకు మీ ఆత్మ ఆధ్వర్యము నుండి నడిపిస్తూ వచ్చిన ప్రభువా మీకు స్తోత్రాలు. నాయనా, ఈ 20 ఏండ్లు మరి విశేషంగా ఈ నూతన మందిర నిర్మాణపు పనులలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మాట రూపంగాను క్రియారూపకంగాను ప్రార్థనా పూర్వకంగాను అయా ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నా ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు మిక్కిలిగా మీ దాసులు మా అందరికీ జ్ఞాపకం చేసినట్లు ప్రభువా నీ ప్రియ దాసులు నాయన దైవజనులు కిరణ్ కుమారయ్య గారు బాల్యమిత్రులుగా ఉండి ప్రభువా స్నేహధర్మాన్ని ఆత్మబంధాన్ని కొనసాగిస్తూ ఈ రోజున వారికి ముఖ్యమైన కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా దానిని ప్రభువా విడిచి ప్రభువా మీ దాసులతో కూడా నిలబడటానికి వారిని తోడుకొని వచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ సేవకులమైన ఆ ప్రయాణాల్లో తోడుగా ఉండి ప్రభువా విజయవాడ నుండి ప్రభువా క్షేమంగా తోడుకొచ్చేందుకు స్తోత్రాలు. మీ దాసులు ప్రభువా డేవిడ్ రాజు గారిని నర్సరావుపేట నుండి ఎన్నో బాధ్యతాయుతమైన పనులు వారికి ఉన్నప్పటికీ ప్రభువా మరి వాటన్నిటికీ సర్దుబాటు చేసుకొని రావడానికి కృపనిచ్చి వారి ద్వారా నీవు అందించిన సందేశం కొరకు మీకు స్తోత్రాలు. మీ దాసులు రవికుమార్ గారిని బట్టి నాయన ఇదిగో చక్కగా సభను నడిపించడానికి వారిని వాడుకున్నందుకు స్తోత్రము ప్రభువా. ఇక్కడున్న వారందరి పేర్లు నేను ఎరుగను, కానీ అందరినీ పేరు పేరున ఎరిగిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. పాటుపడిన ప్రతి ఒక్కరిని నిండారులుగా దీవించండి. ఇది వారి సామర్థ్యమును బట్టి కాదు, నీవే వారికి ఆ సామర్థ్యముని ఇచ్చావు కనుక నేను స్తుతిస్తున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా ఈ రోజున ప్రతిష్ఠించబడిన మీ దాసులు ప్రభువా ప్రార్థన చేసి ప్రతిష్ఠించారు. పూర్ణ ప్రశాంతి గారిని బలపరచండి దేవా నీకు వందనాలు. యవన నాయకత్వాన్ని మీరు మరింతగా అభిషేకించి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ దాసులను మీరు ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా మాదిరికరంగా ఉంచమని వేడుతున్నాం ప్రభువా నీకు స్తోత్రాలు. దేవా తండ్రి గారు నేర్పిస్తూ వచ్చినట్లుగా ఆ సాహసోపేతమైన విశ్వాసాన్ని కనపరుస్తూ నాయన కథం తొక్కుతూ ప్రభువా నాయన ముందుకు సాగిపోయే సహాయం వచ్చామని వేడుకుంటున్నాం ప్రభువా నీకు వందనాలు. దయ చూపించండి ప్రభువా. నిశ్చయముగా నీ పిల్లలమని మేమందరము కూడా ప్రభువా నీ మందిరములో నాటబడి వర్ధిల్లే కృపాభాగ్యం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రము. మరి కూడిక అనంతరం ఏర్పాటు చేసిన ప్రేమ విందును బట్టి భోజన పానాలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. సిద్ధపరిచిన హస్తాలను దీవించండి. అందరూ సంతుష్టిగా భోజనము చేసి ప్రభువా నిన్ను ఘనపరుస్తూ మహిమపరుస్తూ సాగిపోవడానికి సహాయం ఇచ్చమని వేడుకుంటున్నాం. దేవా ఈ రోజున మీ నామ ఘనత కొరకును ప్రభువా మిమ్మల్ని కలుసుకున్న కొరకును ప్రభువానికి స్తోత్రము. ప్రతి వారి యొక్క ప్రార్థన మనములు ప్రార్థన ధూపము వేయుటకై ప్రతిష్ఠించబడిన ఈ మందిరము పట్ల ఎవరునూ విముఖులై ఉండక దేవానికి స్తోత్రమయ్యా ప్రతి ఒక్కరును కూడా ప్రభువా నీ సన్నిధిలోనికి సాగి వచ్చే సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ బిడ్డలు మాత్రము గాక మరి ఇంకా అనేక మందికి ప్రభువా జీవమగల దేవుడమైన మిమ్మల్ని గురించిన శుభవర్తమానము ప్రకటించి వారిని తోడుకొని వచ్చి ఇంకా అనేక ఆత్మలు రక్షించబడడానికై ప్రభువా అయా విశ్వాస బృందం అంతటిని బలపరచమని వేడుతున్నాం. మరింత తాజా అభిషేకముతో ప్రభువా అయా నిబిడలు ఉంచమని వేడుతున్నాం. నిజముగా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినట్టు ప్రభువా నిబిడలు చక్కబడిన అనుభవం కలిగి నీ అభిషేకమునంది ప్రభువా
బలము బట్టి ప్రభువానికి స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. దీన మనసు కలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగను నడుస్తూ ఉండగా నీ దివ్యమైన తేజ మహిమ మందిరములో మాత్రమే కాక ప్రభువా, నీ పిల్లలైన వారందరూ కూడా నీ మహిమను మోసుకొని వెళ్లే సాధనములుగా ఉండుగాక ప్రభువానికి స్తోత్రం. చీకటి లోకములోనికి దీప్యమానంగా వెలుగొందుతున్న దివిటీల్లాగా, నక్షత్రాల్లాగా ప్రభువా నాయన నీ బిడ్డలు సంచరించే దేవాలయములుగా ఉండుగాక ప్రభువానికి స్తోత్రం. బలపరచండి, కృపలో వర్ధల చేయండి. ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరిని సమృద్ధితో సంతృప్తితో నింపి నీ కృపలో వర్ధల చేయండి. సేవకులముగా ఉన్న మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభువా, ఈ రోజు నీ పరిచయను బట్టి ఆనందిస్తూ మరుగున ప్రార్థిస్తూ ప్రభువా, ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రోత్సహించుకుంటూ నీవు మమ్మల్ని ఎందుకు పిలిచావో ఆ నీ దివ్యమైన పనిలో ప్రభువా కాడవారి శ్వాస వరకు, తుది శ్వాస వరకు నమ్మకస్తులంగా జీవించే కృపాభాగ్యం అనుగ్రహించమని, ప్రతి వారిపై నీ కరుణాహస్తమును నిలిపి ఉంచి, నీ కరుణా కటాక్షమును నిలిపి ఉంచి నిండారులను ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయమని నజరేయుడు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగును గాక. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, ఆదరణ, నడిపింపు ఈ నూతన మందిర ప్రతిష్ఠ ఆరాధనలో పాల్గొన్న సేవకులకు, విశ్వాస బృందం అంతటికి, సర్వలోకమందు విస్తరించిన సకల పరిశుద్ధులకు సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.